శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః కర్కాటక రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారిని మనం గమనించినట్లయితే తృతీయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి గురువు, అనుకూలమైనటువంటి స్థానంలో గురువు లేడు. తృతీయంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట వీరికి. అష్టమంలో ఉన్నటువంటి శని ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినా సరే దాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు కేతు అన్నమాట. కేతువు యొక్క బలం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ యొక్క బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో కరెక్ట్గా సప్తమ దృష్టి, కుజుడు యొక్క పాప దృష్టి అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారి మీద ఉంది. దీని ప్రకారంగా వచ్చేటప్పటికి వీరికి ఆరోగ్యపరంగాను, శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని, కోపాన్ని క్రియేట్ చేయగలుగుతాడు. దీనికి ముఖ్య కారణం ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దాని కరెక్ట్గా 90 degreesలో తనకి నీచ స్థానం. తన యొక్క దృష్టి రీత్యా తను చూసినప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్యంలో కొద్దిగా ప్రతిబంధకాన్ని కలిగించే విధంగా కూడా ఉన్నాడన్నమాట. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఇక రాశి వారికి ఎప్పుడైతే కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎటువంటి విషయాలు అంటే వీరికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కొన్ని విషయాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది, కానీ అది పూర్తిగా అనుకూలించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో శని, రవి కాంబినేషన్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ వారంలో వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుందన్నమాట. అంటే కుటుంబ స్థానం మీద ఉంటుంది. కుటుంబ స్థానం మీద ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వాటితో పాటు జీవిత భాగస్వామితో పరపత్యాలు కలిగించే విధంగా ఉంటుందన్నమాట. జీవిత భాగస్వామితోనూ ఈ టైంలో వీరికి అండర్స్టాండింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటుంది. వారితో పాటు వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి ప్రభావమే కనపడుతుంటుంది అన్నమాట. ఆరోగ్యాన్ని హరించే విధంగా ఉంటాడు రవి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి 15వ తారీఖున మారబోతున్నాడు కాబట్టి వైవాహిక జీవితంలోకి ముందుకు వెళ్ళాలి అనుకున్న వాటికి ప్రయత్నాలు చేసేటువంటి మీ యొక్క ప్రయత్నాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే సప్తమంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రభావాన్ని నెగిటివ్గా ఇస్తున్నాడో అదేవిధంగా అష్టమంలోకి పోయినప్పుడు కూడా ఆ యొక్క ప్రభావాన్ని అలాగే ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో ప్రథమంలో కన్నా వారం చివరిలో 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా రాహువు కూడా అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి రవికి సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రతిబంధకంగా మారతాడన్నమాట. ప్రయాణం చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా కూడా ఉంటూ ఉండాలి. దానికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురించి మనం మాట్లాడితే వీరు కుజగ్రహ శ్లోకాన్ని, కుజగ్రహ కవచాన్ని పఠించవచ్చు. వాటితో పాటు విద్యార్థులు ఈ రాశివరంలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వడు. ఆ గురుగ్రహ అనుకూలత పెంపొందించుకోవడం కోసం వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనం గమనిద్దాం. వీరు వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత కోసం సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. సరస్వతి శ్లోకాన్ని పఠించడం, సరస్వతి కవచాన్ని పఠించినట్టయితే ఇక రాశిలో ఉన్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. మరియు అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల గురించి మాట్లాడితే వ్యాపారం అనేది కొంచెం మందకొండిగా జరిగే విధంగా ఉందన్నమాట ఇక రాశి వారికి. దానికి ముఖ్య కారణం రవి, కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థానంలో లేరు. శుక్రుడు మధ్యలో వీరికి కొంచెం అదృష్టాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాడు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఐశ్వర్య కారకుడు అన్నమాట. కాకపోతే కలిసినటువంటి కాంబినేషన్ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్